అరుణాచలం ప్రతి హిందూ తన జీవితంలో వెళ్ళవలసిన పుణ్యక్షేత్రాలలో శివునికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు అత్యమైన వాటిలో ఇది ఒక క్షేత్రం. ఇక్కడ పంచభూతాలలో ఒకటైన అగ్నిలింగముగా శివుడు ఇక్కడ మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ శివుడే కొండ రూపంలో ఉండడం వల్ల దీనిని దక్షిణ కైలాసంగా కూడా పిలవడం జరుగుతుంది. ఈ గిరి చుట్టూ 14 కిలోమీటర్లు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో గిరి ప్రదర్శన చేయడం, స్వామివారి యొక్క అనుగ్రహం కూడా పొందడం. ఇక్కడ నిర్వహించే ఉత్సవాలలో ప్రతి ఏటా డిసెంబర్ నెలలో జరిగే ఆలయం సంపూర్ణ శోభతో పండుగ సమయంలో అరుణాచలం ఆలయాన్ని సందర్శించడం అనేది మరెక్కడ లేని అనుభవం. కార్తీక దీపం ఇక్కడ జరిగే అతిపెద్ద వేడుక. ఈ సందర్భంగా అరుణాచల కొండపై ఒక భారీ జ్వాలను వెలిగిస్తారు. ఇది శివుని శాశ్వత కాంతిని ప్రతీక. వేలాది మంది భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు గుమిగూడడంతో వాతావరణము ఉత్సాహభరితంగా ఉంటుంది. ఈ జ్యోతి గిరిపై 11 రోజులు వెలుగుతూనే ఉంటుంది. ఈ జ్యోతి రూపంలో శివుడు భక్తులకు జ్యోతి రూపంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ 11 రోజులలో గిరి ప్రదర్శన చేయడం కూడా ఉత్తమం. ఈ జ్వాల నుంచి వచ్చిన సిరను అనగా బూడిదిని స్వామివారి ప్రసాదంగా భక్తులకు పంచడం కూడా జరుగుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఫైనల్గా మేము 9:30కి ఎగ్జాక్ట్లీ అరుణాచలంలో రీచ్ అయినాం. సో ఇక్కడ నుంచి మేము రాజగోపురం వెళ్తున్నాం. అక్కడ నుంచి మేబీ ఆల్రెడీ దర్శనం క్లోజ్ కావచ్చు గుళ్ళకు. మేబీ మనం జ్యోతి కోసం వచ్చినాం కాబట్టి జ్యోతిని దర్శనం చేసుకొని బయలుదేరడానికి కూడా జరుగుతుంది రిటర్న్లో. ఇవి నాకు తెలిసి 1 మొక్కే వరకు మాకు ఎగ్జాక్ట్లీ ఒక 10 o'clock 10:30 కావచ్చు మాకు గిరి ప్రదర్శన స్టార్ట్ కావడానికి. ఎర్లీ మార్నింగ్ ఎంత అవుతుంది ఏంటి అన్నది నేను కూడా నా వీలో చూపిస్తాను. నేను ఈరోజు వచ్చేసి సాటర్డే, డేట్ వచ్చేసి 6 ఇవాళ మనకు స్టార్ట్ అయ్యి కూడా జ్యోతి థర్డ్ నాడు ఓపెన్ అయింది. ఇంకా పౌర్ణమి స్టిల్ నడుస్తున్నట్టుంది. జనాలు కూడా చాలానే ఉన్నారు. మనం వచ్చే దారిలో కూడా కనబడ్డారు. కొన్ని విజువల్స్ని కూడా తీయలేకపోయినా. సో ముందు చూద్దాం మన టెంపుల్ ముందట ఎలా ఉంది ఏందన్నది. ఇందాకనే కార్ మా ఇంకా బ్యాక్ సైడ్ పార్కింగ్ అక్కడ డ్రాప్ చేశాడు. వాక్ వెళ్తా ఉన్నాం మేము రోడ్డు మీద. చూద్దాం మా ముందు నడిచే మా ఫ్రెండ్స్ జస్ట్ స్టార్ట్ వచ్చింది. మనోడు ఫస్ట్ టైం వచ్చాడు. మనం ఆల్రెడీ 3 పౌర్ణమిలో వచ్చాము. అలానే ఇది 8th టైం మనం ఇక్కడికి వచ్చాడు అరుణాచలం. సో శివ దర్శనం ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మనం కూడా ఇది కంప్లీట్ చేసుకుంటే ఎంతో సంతోషం. ఇదంటే అరుణాచలం స్ట్రీట్లో నడుస్తున్నాం మనం. చాలామందే ఉన్నారు ముందు. ప్రజెంట్లో 10 అవుతుంది మనకు. చూద్దాం ముందట ఎలా ఉంది వ్యూస్ ఏందన్న. అరుణాచలాన్ని ఎలా చేరుకోవాలంటే మనము బస్సు వల్ల రావచ్చు, అలాగే రైలు మార్గం గుండా కూడా రావచ్చు, లేదంటే ఏదైనా ట్యాక్సీ తీసుకొని రావచ్చు. బస్సు మార్గం వస్తే మనకు 225 కిలోమీటర్స్ ఉంటుంది తిరుపతి నుంచి. ఛార్జ్ వచ్చేసి మనకు 250 నుంచి 300 మధ్యలో ఉంటుంది. అలాగే మనకు ట్రైన్లో వస్తే మాత్రము 90 నుంచి 100 రూపీస్ ఉంటుంది. ఇది వచ్చేసి మార్నింగ్ టైం లేదంటే ఆఫ్టర్నూన్ టైం ఉంటుంది. ట్యాక్సీలో వస్తే 9 నుంచి 10,000 తీసుకుంటారు. ఇది బస్ స్టాండ్ నుంచి మనకు వచ్చేసి 1.5 కిలోమీటర్ ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి వచ్చేసి మనకు 2 నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మనకు టెంపుల్. మేము అరుణాచలానికి మహాదీపం లేదా కార్తీక దీపాన్ని దర్శించుకోవడానికి వచ్చాము. ఈ జ్యోతి అనేది డిసెంబర్ 3న కనబడ్డది. అలాగే ఇది 11 రోజులు గిరిపై. ఈ రోజు అనగా శనివారము డిసెంబర్ 6వ తారీఖు జ్యోతి స్టార్ట్ అయ్యి 3 రోజులు అవుతుంది. సో మేము దర్శనం చేసుకొని అలాగే గిరి ప్రదర్శన చేద్దామన్నట్టు నేను నా మిత్రులతో వచ్చాను. ఇక్కడ గిరి ప్రదర్శన ఎలా చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ముందు దర్శనం చేసుకోవాలన్నా తర్వాత గిరి ప్రదర్శన చేయాలన్నా, గిరి ప్రదర్శన చేసి దర్శనం చేసుకోవాలన్నా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మనకు గిరి ప్రదర్శన స్టార్ట్ చేసినాము. సో ఇదంతా లైన్. ఈరోజు సాటర్డే ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 11 అవుతుంది మనకు నైట్. సో ముందు కూడా చాలామందే ఉన్నారు మనకు అరుణాచలంలో. సో ఫస్ట్ వచ్చేసి ఇంద్రాలింగం. ఇక్కడ నుంచి కంటిన్యూషన్ వాక్ వెళ్తూనే ఉంటాం మనము. 11కి స్టార్ట్ అయినాం. మనకు రిటర్న్ ఎప్పుడు అవుతుందో మనం చూద్దాం. జనాలు మాత్రం చాలానే ఉన్నారు మనకు, క్రౌడ్ మాత్రం. సో అరుణాచల శివ, అరుణాచల శివ, ఓం అరుణాచల ఈశ్వర, ఓం అరుణాచలేశ్వర. మీకు చూపెడుతున్నది వచ్చేసి గిరి చుట్టూ ఉన్న 14 కిలోమీటర్లు. ఈ 14 కిలోమీటర్ ద్వారం గుండానే మనం గిరి ప్రదర్శన పూర్తి చేయడం జరుగుతుంది. ఈ దారిలో మనకు 8 లింగాలు 8 దిక్కుల కనపడుతూ ఉంటాయి.
అరుణాచల శివ అరుణాచల శివ. గిరి ప్రదర్శనలో మనకు మొదటిగా వచ్చేది ఇంద్రలింగం, రెండవది వచ్చేసి అగ్నిలింగం, మూడవది వచ్చేసి యమలింగం, అలాగే నాలుగవది వచ్చేసి నైరుతి లింగం, ఐదవది వచ్చేసి వరుణలింగం, ఆరవది వచ్చేసి వాయులింగం, ఏడవది వచ్చేసి కుబేరలింగం, ఎనిమిదవది వచ్చేసి ఈశాన్యలింగం. ఇలా 8 లింగాలు మనకు 8 దిక్కులుగా దర్శనమిస్తూ ఉంటాయి. దీనితో పాటు మనం గిరి ప్రదర్శన కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే గిరి ప్రదర్శన అనంతరమే మనము స్వామివారిని దర్శించుకోవడం ఉత్తమం. గిరి ప్రదర్శనలు చెయ్యి మంచి వేళలు నాకు తెలిసి సాయంత్రం పూట 6 గంటల నుంచి రుద్రాక్ష టైం అంటారు. ఈ టైంలో గిరి ప్రదర్శన చేయడం ఉత్తమము. అలాగే బ్రహ్మముహూర్తంలో ఉదయము 2 నుంచి చేయడము కూడా చాలా ఈ సమయంలో దేవతలు కూడా గిరి ప్రదర్శన చేస్తూ ఉంటాయి. అలాగే అందరికీ ముఖ్యంగా చెప్పాలి ఏంటి అంటే గిరి ప్రదర్శన చేసేటప్పుడు ఎప్పుడు మనము లెఫ్ట్ సైడ్ నుంచి మాత్రమే చెయ్యాలి, ఎడమ సైడ్ నుంచి. రైట్ సైడ్ నుంచి అసలు చేయకూడదు. రైట్ సైడ్లో ఓన్లీ దేవతలు మాత్రమే గిరి ప్రదర్శన చేస్తుంటాయని అంటారు. 14 కిలోమీటర్లు నడిచి గిరి ప్రదర్శనలో మాత్రము మన నోటి నుంచి వచ్చేది ఒకే ఒక పదము, అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ మాత్రమే గిరి ప్రదర్శన చేయాలి. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదర్శన పూర్తయ్యేలోపు మనకు ఎదురయ్యే జ్ఞాపకాలు, అనుభవాలు, అలాగే ఎన్నో దైవ దర్శనాలు కూడా మనకు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ 8 లింగాలలో మనకు ఒక స్పష్టమైన శివరూపంలో మనకు దర్శనం కూడా జరుగుతుంటుంది. నాకు ఎన్నోసార్లు జరిగింది, మీకు కూడా జరిగింది అనుకుంటున్నాను. జరిగితే ఒక చిన్న కమెంట్స్ నా రూపంలో చెప్పాలి. అలాగే ఈ గిరి ప్రదర్శన కంప్లీట్ చేస్తూ మనము అరుణాచలం యొక్క కొన్ని విషయాలు కూడా తెలుసుకున్నాము. నాతో పాటు ఈ వీడియో వినుకుంటూ మీరు కూడా గిరి ప్రదర్శన చేస్తున్నారన్న అనుభూతి కలుగుతుందని నేను అనుకుంటున్నాను. ఈ అరుణాచలం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను. తమిళనాడులోని ప్రశాంతమైన తిరువనమలై పట్టణంలో కొలువైన అరుణాచలం ఆలయం, దీనిని అన్నామలై ఆలయం అని కూడా పిలువబడుతుంది. ఇది శివునికి అంకితం చేయబడిన భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో కూడా ఒకటి. ఇది కేవలం ఒక ప్రార్థన స్థలం మాత్రమే కాదు, ఇది జీవితంలోని అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే ఒక ఆధ్యాత్మిక స్వర్గం. మీరు భక్తులైన, చరిత్ర ప్రియులైన లేదా మీకంటే గొప్పదైన దానితో అనుసంధానం కావాలనుకునే వారైనా ఈ ఆలయం మీరు అక్కడి నుండి వెళ్ళిపోయిన చాలా కాలం తర్వాత కూడా గుర్తుండిపోయే అనుభవాన్ని అందిస్తుంది. అరుణాచల ఆలయం వెనుక ఉన్న ఒక సుసంపన్నమైన చరిత్ర కూడా ఉంది. దక్షిణ భారతదేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటి. ఇది దాని ఆధ్యాత్మికత ఆకర్షణకు మరింత పెంచుతుంది. ఆకాశానికి తాకే గోపురాలు మరియు క్లిష్టమైన రాతి శిల్పాలు కేవలం నిర్మాణ అద్భుతాలు మాత్రమే కాదు, అవి రాతిపై చెక్కబడిన కథలు కనుగొనబడడానికి వేచి ఉన్నాయి. ఈ గుడి నిర్మాణము వచ్చేసి చోళుల రాజవంశంలో నిర్మించబడినది. అరుణాచల ఆలయం ఎందుకు అంత ప్రత్యేకమైనది? అరుణాచల ఆలయము కేవలం ఒక భౌతిక నిర్మాణము కంటే చాలా ఎక్కువ. ఇది దైవిక శక్తికి ప్రతీక. ఈ ఆలయము పంచభూత స్థలాలలో ఒకటి. ఇది అగ్ని మూలాలని సూచిస్తుంది. ఇది శివుని పురాణాలలో కేంద్రంగా ఉంది. పురాణాల ప్రకారము ఇదే ఆ ప్రదేశం. ఇక్కడ శివుడు అగ్నిస్తంభంగా ప్రత్యక్షమై విష్ణువు మరియు బ్రహ్మలను నాది ఆది అంతాలను కనుగొనమని సవాలు చేస్తాడు. ఆలయం యొక్క ఆధ్యాత్మికత ప్రాముఖ్యత ప్రతి సంవత్సరము లక్షలాది మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. వారు శివుడు అందించే శాంతి మరియు జ్ఞానోదయం కోసము వస్తారు. ఈ ఆలయాన్ని ఎప్పుడు సందర్శించాలి, ఏ టైం బాగుంటుంది? అరుణాచల ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయము నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉండే చల్లని నెలలు. ఈ సమయంలో ప్రసిద్ధ కార్తీక దీపం పండుగ కూడా జరుగుతుంది. ఈ ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ రీచ్ అయినాం. నెక్స్ట్ వచ్చేసి వరుణలింగం, ఆయులింగం ఒకటి ఉంది, కుబేరలింగం ఒకటి ఉంది, లింగం ఒకటి ఉంది. వెయిట్ చేద్దాం. లెట్స్ గో టు స్టార్ట్. 6 కిలోమీటర్స్ కనబడదు. ఇట్లాంటి బోట్స్ చాలానే ఉంటాయి మనకు రోడ్డు మార్గంలో. సో అది చూసుకుంటూ వెళ్ళాలి. రోడ్ మొత్తం చాలానే ఉంది. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 1 అవుతుంది. ఆలయాన్ని దాని పూర్తి వైభవంతో అనుభూతి చెందడానికి సరైన సమయం. మీరు ప్రశాంతమైన సందర్శనాలను ఇష్టపడితే రద్దీ లేని నెలల్లో ఆలయం యొక్క ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు.
అరుణాచలం యొక్క ఆలయం యొక్క విశిష్టత గురించి తెలుసుకుంటే, అరుణాచల ఆలయము వాస్తు శిల్పము, భక్తి మరియు కళాత్మకత సమ్మేళనం. భారీ గోపురాలు, సుస్పష్టమైన నిర్మాణాలు మరియు క్లిష్టమైన శిల్పాలు అన్ని వాస్తు సూత్రాలను అనుసరిస్తాయి. ఇవి ఆ ప్రదేశం యొక్క ఆధ్యాత్మిక శక్తిని పెంచడానికి రూపొందించబడ్డాయి. ఆలయము విశ్వాసానికి అనుగుణంగా నిర్మించబడింది. గర్భగుడి సూర్యుని మొదటి కిరణాలు స్వీకరించే విధంగా ఉంటుంది. ప్రతి రాయికి మరియు ప్రతి స్తంభానికి ఒక కథ ఉంటుంది మరియు ఆలయంలో తిరుగుతున్నప్పుడు ఒక పవిత్రమైన కాలంలోకి అడుగు పెట్టినట్టు అనిపిస్తుంది. నేను మార్గ మధ్యలలో 8 లింగాలలో ఏదో ఒక లింగం మనకు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాను కదా. ఇదే మీకు కనబడ్డ లింగం. మాకు 2 లింగాలు అలా స్పష్టంగా కనబడ్డాయి. శివుడు ఈ రూపంలో మాకు దర్శనం ఇచ్చాడని అనుకున్నాము. ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మనకు వచ్చేది వాయులింగం. ఈ వాయులింగం కూడా మాకు స్పష్టంగా శివయ్య లింగ రూపంలో మాకు దర్శనం ఇవ్వడం కూడా జరిగింది. మీరు కూడా నా విజువల్లో మీకు చూపిస్తున్నాను. లింగ రూపంలో మనకు దర్శనం ఇస్తున్నాడు. మీకు కనిపించేది స్వామివారి మనకు లింగ రూపంలో మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే నంది ఇంక నుంచి కూడా మనము స్పష్టంగా చూస్తున్నాము. అరుణాచల శివాయ, అరుణాచల శివాయ, అరుణాచల శివాయ. మాకు వాయులింగం అనంతరము మాకు గిరిపై జ్యోతి కనపడ్డది. అదే మనకు కార్తీక దీపము. ఈ జ్యోతి మీకు ఆల్రెడీ నా వీడియో ద్వారా కూడా మీకు చూపించడం జరుగుతుంది. మీకు అక్కడ వెలుతురు కనబడుతుంది కదా, అదే మనకు కనబడే జ్యోతి. మీకు లైటింగ్లో కనపడుతుందో లేదో, మాకు అయితే అక్కడ కనపడుతుంది. నేను మ్యాక్సిమం ట్రై చేశాను నా వీడియోలో. మీకు కనబడే ఆ వెలుతురే కార్తీక దీపము. చాలామంది ఇక్కడ నుంచి నమస్కారం కూడా చేయడం జరిగింది. ఈ రూపంలో మనకు దర్శనం ఇచ్చాడు. ఈ ప్రయాణంలో మనకు అనిపించేది అరుణాచల ఆలయం కేవలం ఒక గమ్యస్థానం మాత్రమే కాదు. ఇది ఒక ప్రయాణం. శారీరకంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా. మీరు దాని ప్రాచీన కారిడార్ల గుండా నడిచినప్పుడు, పురాతన ఆచారాలలో పాల్గొన్నప్పుడు మరియు పవిత్రమైన అరుణాచల కొండ యొక్క శక్తిని అనుభూతి చెందినప్పుడు, ఇది కాలం నెమ్మదిగా సాగే ప్రదేశమని మరియు దైవం మీకు మరింత దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుందని మీరు గ్రహిస్తారు. అలాగే మీరు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, చారిత్రక అంతర్దృష్టులను లేదా కేవలం ఒక ప్రశాంతమైన విరామాన్ని కోరుకుంటున్న అరుణాచల ఆలయాన్ని వాటన్నిటికీ మరియు అంతకంటే ఎక్కువ అందిస్తుంది. ఇది పురాణాలు సజీవంగా మారే ప్రదేశం మరియు ప్రతి మూలల్లో చెప్పడానికి ఒక కథ ఉంటుంది. కాబట్టి మీరు మీ సందర్శనను ప్లాన్ చేసుకుంటున్నప్పుడు విశాల హృదయాలతో రండి మరియు శివుని ఆశీస్సులతో సుసంపన్నమైన అరుణాచల ఆలయము కేవలం పటంలో ఒక ప్రదేశం మాత్రమే కాదు. ఇది దశాబ్దాలుగా లెక్కలేనన్ని జీవితాలను సృష్టించిన ఒక సజీవ శ్వాసించే అస్తిత్వం. దాని గొప్ప చరిత్ర, దాని ఆధ్యాత్మికత ప్రాముఖ్యత లేదా దాని నిర్మాణ సౌందర్యము మిమ్మల్ని ఆకర్షించిన ఈ ఆలయం మీకు స్థిరత్వాన్ని మరియు ఉన్నతిని కలిగించే అనుభూతిని అందిస్తుంది. అరుణాచల సందర్శన కోసం మీరు సిద్ధమవుతున్నప్పుడు గమ్యస్థానంతో పాటు ప్రయాణం కూడా అంతే ముఖ్యం అని గుర్తుంచుకోండి. ఆచరణలు స్వీకరించండి, ఆలయ శక్తిలో లీనమవ్వండి మరియు శివుని దివ్య ఉనికి మీ మార్గంలో మీకు మార్గనిర్దేశం చేయడానికి అనుమతించండి. అరుణాచల ఆలయానికి మీ సందర్శన శాంతి, అంతర్దృష్టి మరియు శివుని శాశ్వత కాంతితో నిండి ఉండాలని ఆశిస్తున్నాము. ఓం అరుణాచల శివాయ, అరుణాచల శివాయ, అరుణాచల శివాయ. ఇదే మన లాస్ట్ శివలింగమైన వాయులింగంని దర్శించుకొని ఇక్కడితో మన 8 లింగాలు ఉన్న 8 దిక్కులో ఉన్న 8 లింగాలు. గిరి ప్రదర్శన చేసేటప్పుడు 11 కిలోమీటర్ల తర్వాత చివరిగా వచ్చే 8 దిక్కులలో ఉండే చివరి లింగమైనటువంటి ఈశాన్య లింగం. ఇది చివరిగా దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి రాజగోపురానికి వెళ్ళడానికి ఇంకా 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనితో మనకు గిరి చుట్టూ ఉండే 8 లింగాల దర్శనము పూర్తయింది. ఓం అరుణాచలేశ్వరాయ.
అలాగే మీకు ఇక్కడ దారి మధ్యలో కనబడుతున్నది మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్లో బస్ స్టాండ్. ఇక్కడనే మనము ఇక్కడ నుంచి దిగి బై వాక్ కూడా మనము టెంపుల్కి చేరుకోవచ్చు. అలాగే ఆటోస్ కూడా మనకు అందుబాటులో ఉండడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఆటో వాళ్ళు కూడా లోకల్ ప్రైస్ తీసుకొని మనము టెంపుల్ దగ్గర దించడం జరుగుతుంది. ఈ బస్ స్టాండ్ నుంచి మనకు టెంపుల్ వచ్చేసి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనితో మా ఫ్రెండ్స్ అందరూ గిరి ప్రదర్శన దాదాపు పూర్తయిందని నేను అనుకుంటున్నాను. అలాగే మా గిరి ప్రదర్శన 11 గంటలకు స్టార్ట్ అయితే తెల్లవారుజామున 3:30 గంటలకు మాకు కంప్లీట్ అయింది. చివరిగా వీడియోస్ అలసిపోయి చూస్తున్నారు కదా, ఎలా ఉన్నారు గిరి ప్రదర్శన. ఎంతో సంతోషంతో ఇట్లా అయిపోయింది మా వాళ్ళ పరిస్థితి. జరిగింది. ఎంతో సంతోషం ఇచ్చింది. గిరి ప్రదర్శన అంటే ఇట్లా ఉంటుంది. అరుణాచల మహాదీపోత్సవంలో కూడా మేము కూడా పాల్గొన్నామని మేము కూడా ఎంతో పుణ్యమైనమని కూడా అనుకుంటున్నాము ఈ గిరి ప్రదర్శన ద్వారా. సో చివరిగా మేము ఈ గిరి ప్రదర్శన కంప్లీట్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం తిరుపతికి వెళ్ళడం కూడా జరుగుతుంది. మీకు ఆల్రెడీ చూపించాను. మనకు జ్యోతి అనేది చాలా మంచుతో కప్పబడి ఉంది. అక్కడక్కడ వెలుగుతో మాకు కనబడింది, స్పష్టంగా కనబడింది. కానీ మీకు ఈ వీడియోలో కనబడుతుందో లేదో తెలియదు. మీకు ఆల్రెడీ ఒక సైడ్ చూపించాను. మళ్ళీ ఇక్కడ రాజగోపురం దగ్గర కూడా ఒక సైడ్ చూపిద్దామని ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఇక్కడ నుంచి కూడా జ్యోతి కనబడుతుంది. మేము మరలా జ్యోతిని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మేము తిరుగు ప్రయాణం అయ్యాము. నా వీడియో కనుక నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నా వీడియో ద్వారా ఎంతో కొంతమందికి చేంజెస్ కానీ అరుణాచలం గురించి తెలిసిందని అనుకుంటున్నాను. ఇక్కడ ఈ వీడియో చూడండి, ఆ ఫోల్ పక్కనే చిన్న వెలుతురు కనబడుతూ ఉంటుంది, మీకు వచ్చి వెళ్తూ ఉంటుంది ఆ గాలికి. సో అదే మనకు మహాదీపం యొక్క వెలుతురు, శివ యొక్క అనుగ్రహము. మీరు కూడా చూసి ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను. అలాగానే చూడండి. ఇది రాజా గోపురం యొక్క ఉత్తరము సైడ్. మనము టెంపుల్ ఫ్రంట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ చాలా మంది రష్ ఉన్నారు, లైన్లో కూడా మీకు కనబడుతుంది. ఎప్పుడు ఏ మార్నింగ్ దర్శనం తెలియదు. అలాగే చివరిగా నేను తీసిన ఈ వీడియోలో నాకు రాజగోపురం బ్యాక్ సైడ్ చాలా క్లారిటీగా కనబడుతుంది. ఇలా తీయడం వల్ల నాకు శివుడు నా ఇంకా ఉన్నాడని ఒక అనుభూతి కలిగింది. అందుకని ఈ వీడియో కూడా నేను పెట్టడం కూడా జరుగుతుంది. దీనితో నాకు దర్శనము కంప్లీట్ అయింది, జ్యోతి దర్శనము. ఇక్కడ నుంచి మేము తిరుగు ప్రయాణం కూడా అవుతున్నాము. మరలా ఎప్పుడు వస్తామో మళ్ళీ స్వామివారిని దర్శించుకోవడానికి. అలాగే ఇది నాకు 8th టైం అరుణాచలం దర్శనం కావడం. అందులో 3 పౌర్ణములు కూడా కంటిన్యూగా వచ్చి దర్శనం చేసుకోవడం కూడా జరిగింది. నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇక్కడికి రావడం వల్ల ఎంతో సంతోషంతో తిరుగు ప్రయాణం కూడా అవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నా ద్వారా కూడా మీరు కూడా చూసి స్వామివారిని కూడా దర్శించుకున్నారని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ముందు ఏమైనా చిన్న డౌట్స్ ఉన్నా కానీ చిన్న కమెంట్స్ రూపంలో చెప్తే దానికి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. సో గుడ్ మార్నింగ్. ప్రజెంట్ వచ్చేసి మనకు 6 అవుతుంది. మనం ఆల్రెడీ వెల్కమ్ టు తమిళనాడు బార్డర్లో ఉన్నాము. అటు వెళ్తే తమిళనాడు. మీకు ఇక్కడ గణవాసి వెల్లూరు వచ్చేసి 15 కిలోమీటర్స్ ఉంది. సో తిరువణామలై వచ్చేసి మనకు 80 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఇది వచ్చేసి బార్డర్ మనకు అక్కడ నుంచి ఇటు రావడానికి. అటు వెళ్తే తమిళనాడు, ఇటు వెళ్తే మన తెలుగు సైడ్ తిరుపతి వెళ్తున్నాం మనము. సో ఇప్పుడు ప్రజెంట్ మనం తిరుపతి వెళ్తున్నాము. ఆల్రెడీ మనం నైట్ 3:30కి ఏమో స్టార్ట్ అయినాం. ప్రజెంట్ మనకు టైం వచ్చేసి 6 అవుతుంది. అన్నం మీద ఇంకా ఎక్కువ అక్కడ ఉండేవాడు గడిపి మార్నింగ్. యాక్చువల్లీ మా కారు ఓనరు, డ్రైవర్ కన్నా ఓనర్ అన్నది బెటర్. ఆల్మోస్ట్ సేఫ్గా తీసుకొచ్చాడు. మనము ఇంకా నియరెస్ట్ ఒక 30 కిలోమీటర్స్లో ఉన్నాం. మనము ఆల్మోస్ట్ రీచ్ అవుతాము. ప్రజెంట్ టైం వచ్చేసి మనము 7 అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో రీచ్ అవుతాము. ఇక్కడ దగ్గర మీకు ఫ్రంట్లో కనబడుతుంది తాటి బెల్లం అంట. అక్కడికి ఉందో లేదో కానీ తాటి బెల్లం టీకి తాగడానికి వచ్చాము. సో ఇక్కడ ఎట్లా ఉందో ఏంది టేస్ట్ ఇచ్చి చెప్దాం. మా వాళ్ళంతా ఒక రౌండ్ బయటకు దిగారు.
ఆల్మోస్ట్ నిద్ర అయిపోయింది అనుకుంటా. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ట్రెక్కింగ్ చేయాల్సిందే. దాదాపు 11 కిలోమీటర్స్ మనం మళ్ళీ తిరుపతి దర్శనం చేసుకోవాల్సిందే. మనం పైకి వెళ్ళిన తర్వాత మనకు 1 o'clock దర్శనం ఇచ్చే టోకెన్స్. సో మనం ఎప్పుడు రీచ్ అవుతాము, ఎప్పుడు దర్శనం చేసుకుంటాం చూద్దాము. లోపలికి వెళ్ళి టీ పాయింట్ ఎలా ఉందో లేదో చూద్దాము. సో అన్న వచ్చేసి లోకల్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను తర్వాత ఇస్తాను. ఎవరైనా తిరుపతి వస్తే కానీ డీటెయిల్స్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఆయన డీటెయిల్ తీసుకొని ఎవరైనా లోకల్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ లోకల్లో తిరగడానికి కానీ కంపల్సరీ అయినా యూస్ఫుల్ ఉంటాడు. రైట్, బాయ్, థ్యాంక్ యూ. సో ఫైనల్గా మేము మార్నింగ్ అయితే తిరుపతికి నియరెస్ట్లో ఉన్నాము. ఆల్రెడీ ఇందాక ముందే మనం తాటిబెల్లం కాఫీ తాగినాము. సో అది కూడా యావరేజ్గానే ఉంది, 25 రూపీస్ ఉంది. సో పర్లేదు, బెటర్ ఆప్షన్, తాగొచ్చు. సో మా వాళ్ళు అయితే కొద్దిగా ఆల్రెడీ గిరిప్రదక్షిణ చేసిన తర్వాత కొద్దిగా రిలాక్స్ కోసం మనము ఆల్రెడీ మార్నింగ్ వేకప్ లేచింది. మళ్ళీ ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది మనకు. మళ్ళీ 11 కిలోమీటర్స్, దాదాపు ఒక 3.5 కిలోమీటర్స్ నడాలి. పరిస్థితి ఇట్లా ఉందో మనది. ప్రజెంట్ అయితే మేము రోడ్ పక్కకి ఇట్లా అయినాము. ఇది హైవే చిల్ అయినాం. మార్నింగ్ ఇలా లేచినాం, ఇలా చిల్ అయినాం. ట్రాఫిక్ మాత్రం ఆ లెక్కన ఉంది, తాటి వెళ్ళం లెక్కన ఉంది. సో ఆల్మోస్ట్ మనం ఒక 25 కిలోమీటర్స్ ఉన్నాం మనం తిరుపతికి. ఇది మార్నింగ్ 7:30 టైం. ఆగుతూనే కప్పి ఉంటాం మనకి. మొత్తం బాగా ఉంది మనకు రోడ్డు మొత్తం. మీకు రోడ్డు కనబడతలేదు, అలాంటి మీకు ఏర్పడుతుంది. విజువల్స్ అయితే మీకు అందరికీ గుడ్ మార్నింగ్, తిరుపతి, వెల్కమ్ టు తిరుపతి. సో మార్నింగ్ వేకప్ చేసినాం మనం. ఆల్రెడీ ఒక టీ తాగిన తర్వాత మన బండి స్టార్ట్ అయింది. ఉన్నారు ఆల్మోస్ట్ మేము వచ్చేసి నిజామాబాద్ లో ఉన్న ఒక ఏకైక స్కూల్ SNVHS బ్యాచ్. దాదాపు 20 years దోస్తాన్లు, ఇదంతా చెడ్డి దోస్తాన్లు. సో మీ దాంట్లో కూడా ఎంతమంది చెడ్డి దోస్తాన్లతో ట్రిపుల్ వేసిరో ఒకసారి కమెంట్ చేయరు నాకు కింద. సో మేము వచ్చేసి 21 years అవుతుంది మేము కలిసి. సో అలాంటిది మేము ఒక ట్రిప్, ఒక అరుణాచలం అలాగే ఒక తిరుపతి ట్రిప్ వేసినాము. సో ఇది కంటిన్యూషన్ వీకెండ్లో వేసినాము. అలానే మీలో కూడా ఎంతమంది వెళ్ళారో చూడండి. ఇక మా బ్యాచ్ మొత్తము మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏదో అని తెలియదు. ఇలాంటి ట్రిప్స్ మేము చాలానే వేస్తూ ఉంటాము. మా బ్యాచ్ ఇంకా మిగతా మంది కూడా జనాలు కూడా రాలేరు. ఎవరైనా తిరుపతికి వస్తే అన్న నంబర్ నేను కింద ప్రొవైడ్ చేస్తా. అన్న ఒకసారి మీ డీటెయిల్స్ చెప్పండి అన్న. అది SVR ట్రావెల్స్, విష్ణు నివాసం దగ్గరే ఉంటాం. ఎక్కడికి వెళ్ళాలన్నా సౌత్ మన తమిళనాడు కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా అంటే తిరుపతి నుంచి ఎక్కడికైనా కొండపైకి శ్రీకాళహస్తి, అరుణాచలం, గోల్డెన్ టెంపుల్, తంజావూరు, మధురై, రామేశ్వరం, శబరిమల ట్రిప్పులు కూడా వెళ్తాం. ఇబ్బంది ఏం లేదు. మొబైల్ నెంబర్, ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర. నెంబర్ వచ్చేసి 9390029215. ఓకే, కింద కూడా నేను లింక్ ఇస్తాను. మనకు కూడా రీజనబుల్గా ఉంటాడు, చాలా సేఫ్ జర్నీ. మేము కూడా ఇప్పుడు అప్ అండ్ డౌన్ తిరుమలకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ రావడానికి కూడా సేఫ్గానే వచ్చాము. మాకు కూడా చాలా సపోర్ట్ ఇచ్చాడు, కొన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ కూడా చేశాడు దాంట్లో కూడా. సో మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతా నేను కూడా అనుకుంటున్నాను నా ద్వారా. సో నా ద్వారా కూడా లింక్ అయితే ఎంతో కొంత మీకు సపోర్ట్ ఉంటుందని నేను కూడా కోరుకుంటున్నాను. రైట్ అన్న, రైట్.